నహుషుని యొక్క వృత్తాంతాన్ని గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇక్కడ ఆయువు అనేటువంటి ఆయనకు 5 కొడుకులు పుట్టారు. 5లో పెద్దవాడు నహుషుడు, నహుష చక్రవర్తి అన్నమాట. తర్వాత వృద్ధకర్ముడు, తరువాత రంభుడు, తరువాత రజి, తరువాత అనేనుడు. ఈయనకు ఆయనకు వృద్ధకర్ముడు అని పేరు ఉంది, వృద్ధవర్ముడు అని కూడా పేరుందన్నమాట. తర్వాత ఈ నహుషుడు ఆ పెద్ద కుమారుడు కదా, ఆయన వంశంలోనే మనం తీసుకోవాలి. ఆ నహుషుడి యొక్క విషయాన్ని తర్వాత మనం కథల్లో తెలుసుకుంటాం. నహుషుని తర్వాత యయాతి, అంటే నహుషుడికి 3 పిల్లలు. వాళ్ళలో యయాతి పెద్దవాడు, తర్వాత సంయాతి, తర్వాత ప్రయాతి అనేటువంటి వాడు. ఈ యయాతి మహారాజు శుక్రుని కుమార్తె అయినటువంటి దేవయానిని వివాహం చేసుకున్నాడు. ఆ దేవయాని యందు యదువు, తుర్వసుడు అనే బిడ్డలు పుట్టారు. అదే యయాతి మహారాజు శర్మిష్ఠ అనే ఆమెను, అంటే వృషపర్వుడు అనేటువంటి దానవేంద్రుని యొక్క కుమార్తె అయినటువంటి శర్మిష్ఠ యందు దృహ్యుడు, అనువు, పూరుడు అనే బిడ్డలు కన్నాడు. ఇది ఎట్లా అని అంటే, ఈ యయాతి చరిత్ర చాలా విశేషమైనటువంటిది అన్నమాట. ఇక్కడ పూర్తిగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉంది. ఈ యయాతి యొక్క భార్య శుక్రపుత్రి అయినటువంటి దేవయాని. శుక్రుడు బ్రాహ్మణుడు, యయాతి మహారాజు. ఎక్కడైనా కూడా రాజకన్యలను బ్రాహ్మణుడు చేసుకోపోయినట్టుంది, కానీ బ్రాహ్మణ కన్యను రాజు చేసుకున్నట్టుగా లేదన్నమాట. ఇది ఎలా జరిగింది, ఈ వృత్తాంతాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. శర్మిష్ఠ అనేటువంటి ఆమె రాజపుత్రి, దానవరాజు యొక్క కూతురు. ఆమెకు బిడ్డలు పుట్టారు. అసలు ఈ కథ ఏమిటి అని అంటే, దేవయాని శుక్రాచార్యుల యొక్క కూతురు. వృషపర్వుడు అని ఒక దానవరాజు ఉన్నాడనమాట. మనం ఒక కథా భాగంగా తెలుసుకుంటే బాగుంటుంది. వృషపర్వుడు అనేటువంటి ఆయన దానవులకు రాజు. దానవులందరికీ కూడా పురోహితుడు శుక్రాచార్యులు. వాళ్ళ ఇంటికి పోవడం, పౌరోహిత్యం చేయడం, వాళ్ళ మంత్రాంగం అంతా జరపడం అంతా శుక్రాచార్యులే చేసేది. రాక్షసులందరికీ కూడా ఈయన రాజుగా ఉండాడు వృషపర్వుడు. ఆ వృషపర్వుడికి శర్మిష్ఠ అని ఒక కూతురు ఉందన్నమాట. చాలా అందగత్తె. అదేవిధంగా శుక్రాచార్యులకు దేవయాని అనే కూతురు ఉంది. ఈమె రాజగురువు యొక్క కూతురు. ఇంకా రాజగురువు రాజు కాబట్టి వాళ్ళ బిడ్డలందరూ స్నేహితంగా ఉంటారు కాబట్టి శర్మిష్ఠ, దేవయాని వీళ్ళందరూ కూడా కలిసిమెలిసి ఉండేవాళ్ళు అనమాట. ఉంటే ఆ శర్మిష్ఠ, దేవయాని కలిసి వాళ్ళ పరివారంతో కూడా అంతా ఉంటుండారు. కలిసిమెలిసి అక్కలు చెల్లెళ్ళ మాదిరి ఉండేదన్నమాట వాళ్ళు. సరే, ఒకరోజు ఆ కర్మను ఎవరేం చేయలేరు. ఒక నదీ తీరం దగ్గరికి వీళ్ళందరూ వెళ్ళారనమాట. వెళ్ళి అందరూ స్నానాలు చేశారు. స్నానాలు చేసిన తర్వాత వీళ్ళందరూ ఆ స్నానానికి సంబంధించినటువంటి వస్త్రాలు ధరించి, ప్రధానమైన వస్త్రాలన్నీ గట్టు మీద పెట్టేసి స్నానం చేస్తున్నారు అందరూ కలిసి. ఇంతలో పెద్ద గాలి కొట్టిందనమాట. గాలి కొట్టేటప్పటికి గుడ్డలన్నీ, వస్త్రాలన్నీ కలిసిపోయినాయి. సరే, ఇంక స్నానం చేసి వచ్చేసారు. ఆ హడావుల్లో దేవయాని యొక్క వస్త్రాలు శర్మిష్ఠ కట్టుకుంది. సరే, దేవయాని వచ్చి వస్త్రాలు కట్టుకోవడానికి చూసేటప్పటికి ఇవి శర్మిష్ఠ వస్త్రాలు అన్నమాట. అవి 2 మారుపడ్డాయి. ఇవి సహజంగా మారుపడడం అనేటువంటిది సహజం. ఎప్పుడు ఇవి మారుపడుతూ ఉంటాయంటే,
చిన్నపిల్లకాయలు అంటే ఒక 6 ఇంతకు ముందు కాలంలో విషయం నేను చెప్తున్నాను, ఇప్పుడు విషయం కాదు. బాక్సులు ఎత్తుకోపోయేది, అన్నం బాక్సులు. పిల్లలందరూ 6వ తరగతి నుంచి 10వ తరగతి చదివేవాడు. ఈ బాక్సులన్నీ భోజనం చేసిన తర్వాత అక్కడ ఒక అతను ఉంటాడు, అతను కడిగి పెట్టేస్తాడు అనమాట. సాయంత్రం వచ్చేటప్పుడు ఎవరు బాక్సులు వాళ్ళు తెచ్చుకునేది అనమాట. ఈ హడావుల్లో ఒకే రకం బాక్సులు 10 మందికి 20 మందికి ఉంటాయి అనమాట. ఆ బాక్సులన్నీ మార్పడేటువంటి పరిస్థితులు కూడా చాలాసార్లు చూశాను నేను. ఇక్కడ ఈ వస్త్రాలు మార్పడిపోయినాయి, ఒకే విధంగా ఉన్నాయి వస్త్రాలు. ఆ హడావుల్లో కట్టేసుకుంది. దేవయాని కట్టుకోవడానికి వచ్చేటువంటి కోపం వచ్చింది. నా వస్త్రాలు నువ్వెందుకు కట్టుకున్నావు అని శర్మిష్ఠని అడిగింది. నా వస్త్రాలు నువ్వు కట్టుకోవచ్చు, కానీ నీ వస్త్రాలు నేనెట్టు కట్టుకుంటాను, నువ్వు వాడేసిన గుడ్డలు నేను ఎందుకు కట్టుకుంటానని శుక్రాచార్యుల కూతురు ఈమె కొంచెం ఆచారవంతురాలు కాబట్టి అన్నది. అనేటువంటికి ఆమె ఇంకా అహంకారం కదా, రాజగా కుమార్తె కదా ఆమె ఏమన్నదంటే, మీ గురువు కదా, మేము బ్రాహ్మణులం కదా, మీ వస్త్రాలు మేము ఎట్టు కట్టుకుంటామని ఇవన్నదనమాట. అంటే ఆమె ఏమన్నదంటే, ఎన్ని అనుకున్నా మీరు మా సేవకులు కదా, నేను రాజులం కదా, మా సేవకు కదా మీరు వచ్చేది, మా సేవ చేసుకునేటువంటి వాళ్ళు మా వస్త్రాలు కట్టుకుంటే తప్పేమి అని చెప్పి అన్నదనమాట. అప్పుడు దేవయాని కోపంతో మేము కట్టుకోము, ఒక వస్త్రాలు మేము కట్టుకోము అని చెప్పి గట్టిగా మాట్లాడింది. ఏం కట్టుకుంటే అంత అహంకారమా నీకు, ఏమి మా వస్త్రాలు మీ వస్త్రాలే నేను కట్టుకోగా నా వస్త్రాలు కట్టుకోవడానికి ఏంది, నేను రాజకన్యని అయిపోతేనే అని చెప్పి అరిచింది. అరిచి ఆమె వస్త్రాలు ఇవ్వలేదు, ఇంకా ఇచ్చినా ఈమె కట్టుకొని ఆమె కట్టేసుకుంది. కాబట్టి ఆ సందర్భంలో వీళ్ళిద్దరికీ కోపం వచ్చేసిన తర్వాత ఈమె కట్టుకోవాలి వస్త్రాలు. ఎవరు? దేవయాని. దేవయాని మాత్రం శర్మిష్ఠ వస్త్రాలు ఖచ్చితంగా కట్టుకోలేదు. అయితే కట్టుకోకుండా వివస్త్రగా ఉందంటే వివస్త్రగా ఏం లేదు, స్నానానికి సంబంధించిన చిన్న వస్త్రాలు కట్టుకొని స్నానం చేశారనమాట. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, కోపంతో అవే కట్టుకోన్నది. లేదు, నా వస్త్రాలు అయితే నేను కట్టుకుంటా, కానీ ఈ వస్త్రాలు కట్టుకోనని చెప్పింది. ఆమె ఈ గుడ్డలు ఆమె ఇయలేదు. ఇంత అహంకారమా నీకు, ఏమి నా గుడ్డలు కట్టుకోవడానికి అంత అవమానమా నీకు అని చెప్పి కోపం అనమాట అని చెప్పి, నేను మాత్రం ఇవ్వను, కట్టుకుంటే కట్టుకోకపోతే పో అని చెప్పి కోపంతో అనేటువంటికి ఆమె కూడా తిరుక్కుంది. చిన్న గొడవ జరిగిందనమాట. గొడవ జరిగిన తర్వాత వాళ్ళిద్దరూ కొట్టుకునే పరిస్థితి వచ్చింది. చిన్నగా వదలలేవాళ్ళు. ఆ అటు నెట్టుకోవడం ఇటు నెట్టుకోవడంలో ఆమె ఏం చేసిందంటే, అక్కడ బావి ఉంటే ఈ శర్మిష్ఠ ఆమెను బావిలో దోసేసింది దేవయాన్ని. చుట్టూరు కూడా చాలామంది ఉన్నారు ఆమె పరివారం. వాళ్ళందరూ కూడా తోసేసిన తర్వాత ఈ వస్త్రాలు, శర్మిష్ఠ కట్టుకున్నటువంటి వస్త్రాలు ఉన్నాయి కదా, కట్టుకుంటే కట్టుకో లేకపోతే పారేసుకో అని చెప్పి ఆ మొహాన్ని పారేసి బావిలో వెళ్ళిపోయినారు వాళ్ళు. ఇంత పొగురా బ్రాహ్మణ కన్యకు అని చెప్పి ఆమె ఆ బావిలో పడిపోయి ఏడుస్తూ ఉందన్నమాట. చాలా బాధపడుతుంది, చాలా విచారిస్తుంది. ఏమంటే ఈమెకు ఇష్టం లేదు వస్త్రాలు కట్టుకోవడం. కొంతమందికి గమనించండి, ఒకరు కట్టిన గుడ్డలు ఒకరు కట్టుకోవాలంటే కట్టుకోలేదు. అది చాలా బాధగా కూడా ఉంటుందన్నమాట. అసలు ధర్మశాస్త్ర ప్రకారం అయితే ఒకరు కట్టుకున్న గుడ్డలు ఒకరు కట్టుకోకూడదు, ఒకరు కట్టుకున్న గుడ్డలు ఒకరు విప్పేసిన గుడ్డలు ఇంకొకరు కట్టుకోకూడదు. ఇప్పుడు మామూలుగా సాకింటి వస్త్రాలు కానీ కొత్త వస్త్రాలు కానీ అటువంటివి అయితే అంత పట్టించుకోవాలి, మామూలు జనరలు కట్టుకుంటుంటారు, దాని గురించి కాదు. స్నానానికి పోయినప్పుడు ఆ విప్పి పక్కన పెట్టేసినటువంటి గుడ్డలు ఏమో కట్టుకోవాలంటే ఇప్పి పెట్టేసిన గుడ్డలు కట్టుకోవడం అంత మంచిది కాదు. ఇప్పుడు చూడండి, ఆ విధంగా వీళ్ళిద్దరూ వస్త్రాల దగ్గర చిన్న తగువు కదా, అది ఆ తగువు వచ్చిందంటే ఎంత దూరం వెళ్ళిపోయిందో చూడు. ఇద్దరి జీవితాలు ఏమైపోయినాయో చూడండి. అప్పుడు ఆ బావిలో పడి ఏడుస్తోంది దేవయాని. ఎవ్వరూ దిక్కులేరు. సరే, కాసేపటికి ఆ దారిన వేటకని చెప్పి వచ్చి యయాతి మహారాజు గుర్రం మీద పోతున్నాడు. గుర్రం మీద పోతూ ఉంటే ఆ గుర్రం మీద పోయేటువంటి రాజు ఈ ఆర్తనాదాన్ని విన్నాడు. ఈ శబ్దం, ఏడుస్తుంటే నేరుగా వచ్చి ఆ బావి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. నిలబడితే బావిలో పడిపోయింది. ఎందుకు పడింది అనేది ఎవరికి తెలియదు. అప్పుడు ఆయన ఏమంటే తన చెయ్యి అందించి ఆమెను పైకి తీసుకొచ్చి, అంటే చెయ్యి అందించే అంత దగ్గరలోనే ఉంటే ఆమె ఎక్కేయచ్చు కదా అని మనం అనుకుంటాం.
కానీ రాజుగారు లోతులో ఉండేటువంటి ఆమెను చూసి ఆమెకు ఒక వస్త్రాన్ని, పొడుగ్గా ఉండేటువంటి ఒక మోకు మాదిరి వస్త్రాన్ని చేసి అందించి ఆమె తీరా పైకి వచ్చిన తర్వాత అప్పుడు చేయి పట్టుకొని పైకి తీసాడనమాట. తీసిన తర్వాత ఆయన కృతజ్ఞతలు చెప్పుకుంది. ఆయన కూడా ఎందుకమ్మా పడ్డామంటే పడిపోయినానని చెప్పింది, ఆమె దోసిందని చెప్పలే. సరే జాగ్రత్త అమ్మా అని వెళ్ళిపోయినాడు. అక్కడే కూర్చొని ఆ చెట్టు కింద కూర్చొని ఏడుస్తుంది అనమాట. చాలా సమయం అయిపోయింది. శుక్రాచార్యులు బిడ్డ రాలేదే అని ఎదురు చూస్తున్నాడు. ఎంతసేపు చూసినా ఆమె రాలేదు. అప్పుడేం చేశారంటే ఆ శుక్రాచార్యుల స్నేహితురాలుగా ఉంది, ఆమె పేరు ఘూర్ణిక అని అనమాట. ఘూర్ణిక దేవయాని రాలేదే, ఒకరు చూసి రాబో అని శుక్రాచార్యులు పంపించారు. ఆమె అంతా పర్యవేక్షించి ఎట్లా పోయినా ఎవరిని విచారించినా చెప్పలేదు. అప్పుడు ఎవరో అన్నారు, వీళ్ళు వనవిహారానికి జలక్రీడలు ఆడడానికి పోయినారు, అక్కడి నుంచి రాలేదంటే ఆమె ఎత్తుక్కుంటూ వచ్చింది. వచ్చేటోటికి ఒక చెట్టు కింద కూర్చొని ఏడుస్తోంది అనమాట దేవయ్య. దామ్మ పోదాము, ఏమైంది ఏంటంటే ఊళ్ళోకి పోదాం రాను. అందరూ ఉండేది ఒకే నగరంలోనే, శుక్రాచార్యులు ఉండేది అక్కడే, రాజు ఉండేది అక్కడే, అందరూ అక్కడే ఉండేది. నేనుగా వృషపర్వుని నగరంలోకి అడుగు పెట్టను అని చెప్పేసింది నాకు. ఎవరు? దేవయ్య. ఏమి అంటే నాకు అవమానం జరిగింది, నేను రానని చెప్పి మా నాన్నకు, ఏమైనా అయిపోని నేను ఇంక ఊళ్ళోకి రాను, మన ఇంటికి కూడా రాను అని చెప్పి. అప్పుడు ఈ ఘూర్ణికి పోయి చెప్పిన తర్వాత హుటాహుటిగా శుక్రాచార్యులు పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. ఏం జరిగింది ఏంది? ఆమెన ఏందమ్మా ఏం జరిగిందంటే, నానా ఇటు జరిగింది, మేము స్నానాలు చేసిన తర్వాత నా వస్త్రాలు ఆమె కట్టేసుకుంది. అదేమంటే నా వస్త్రాలు నాకు కట్టుకో అని చెప్పింది. నేను ఆమె విప్పేసిన గుడ్డలు నేనట్టు కట్టుకుంటాను, నాకు ఇష్టం లేదని చెప్తే నన్ను బావిలో దోసేసిపోయినారు. ఇంకెంత అవమానం జరిగింది కాబట్టి నేను ఆ రాజ్యంలో అడుగు పెట్టనని చెప్పేసింది. ఈయన బిడ్డ మీద ప్రేమ శుక్రాచార్యులకి. సరే అమ్మా, వాళ్ళు రాజులు, మనం వాళ్ళ దగ్గర ఏదో పురోహితం చేసుకునే వాళ్ళని, వాళ్ళని ఎదిరించి మనం ఏం మాట్లాడలేము, కాబట్టి నువ్వు రానప్పుడు నేను మాత్రం ఎందుకు ఇక్కడ నగరంలో, ఇద్దరం వెళ్ళిపోదాంపా అని చెప్పి వాళ్ళిద్దరూ అసలు ఈ నగరానికే రాకుండా వేరే చోటుకి వెళ్ళిపోయారు, అబ్బాగూతుళ్ళు ఇద్దరు. సరే ఉదయం లేచి సభలో అందరూ కూడా వచ్చారు. వచ్చిన తర్వాత వృషపర్వ మహారాజు వచ్చి కూర్చున్నాడు. శుక్రాచార్యులు రాలే, కులగురువు రాలే. ఆమెను ఏమని విచారించాడు. ఆమెను విచారించి ఇంటికి పంపించాడు, చేశాడు. అందరూ పోయి చూసి వచ్చి ఇంటి దగ్గర ఎవరు లేరు, తాళాలు వేసేసి ఉన్నాయి, అసలు లేరట, ఊళ్ళోనే లేరు. ఊళ్ళో లేడా? నాతో చెప్పకుండా పోడే కులగురువు ఎక్కడికి పోయినాడు అని చెప్పి అంతా విచారించాడు. విచారిస్తే వేరే ఊరికి వెళ్ళిపోయినారు వాళ్ళు. అప్పుడు ఈ వృషపర్వ మహారాజు గురువుని వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళాడు అనమాట. వెళితే ఒక ఇంట్లో ఉన్నారు వాళ్ళు. ఆయన పోయి ఆయనకి నమస్కారం చేసి విషయం అంతా తెలుసుకున్నాడు. విషయం అంతా తెలుసుకుంటే శుక్రాచార్యులు చెప్పేశాడు, ఇంకా మేము రావండి అక్కడికి, మీ ఉద్యోగం మాకు అవసరం లేదు, మా పాపను అవమానించారు, ఆమెం తప్పు చేసింది, నా బిడ్డ ఎప్పుడు ఇప్పేసిన గుడ్లు కట్టుకుని అలవాట్లేదు, ఆ మాట చెప్తే ఒకవేళ ఏదో చెప్పొచ్చు కానీ బావిలో దోసేసి వచ్చారు నా బిడ్డని, ఇంకా రావులే, మీ పార్టీకి మీరు ఉండండి, మా పార్టీకి మేము ఉంటామని శుక్రాచార్యులు గట్టిగా చెప్పేశాడు. అప్పుడు హుటాహుటిగా నగరానికి రాకుండానే ఆయన ఒక మాట అడిగాడు అక్కడ. ఏమనంటే, అమ్మా నా కూతురు చేసిన తప్పుకు నేను క్షమాపణ కోరుతున్నాను, మీరెట్ట చెప్తే అటు చేస్తాను, మా కూతురు చేసింది చాలా తప్పు, గురుద్రోహం చేసింది ఆ పిల్ల, కాబట్టి నీకు ఏది ఇష్టమో మీరెట్టయినా మా రాజ్యంలో ఉండాలి, మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఉండలేను, కాబట్టి మీకు ఏం చేయమంటే అది చేస్తానని చెప్పి అడిగిన తర్వాత దేవయాని ఏమడిగిందంటే, నన్ను ఇంత అహంకారంగా తోసేసింది కాబట్టి జీవితాంతం నా దాసిగా ఉండాలి నీ కూతురని కోరుకున్నాను అనమాట. ఆమెమన్నది, మీరు మా దాసులు, మా సేవ చేసేవాళ్ళు, మీరు ఏం మా గుడ్డలు కట్టుకోవడానికి అడిగింది కదా, కాబట్టి ఇట్లుండకూడదు, అంత అహంకారం పనికిరాదు, ఆమె జీవితాంతం నాకు దాసిగా ఉండాలా, నా సేవ చేస్తూ ఉండాలా, అట్టయితే వస్తాము, లేకపోతే అవసరం లేదు, మీకు అట్ట ఇష్టం లేకపోతే మేము రామని చెప్పేసి. ఆయన రాజు చూడండి ఎంత గొప్ప, అట్లేమ్మా అని చెప్పాడు, నేను చెప్తాను,
నా కుమార్తె జీవితాంతం మీ సేవ చేస్తూనే బతుకుతుంది అని చెప్పి, అది గురుభక్తి అంటే. ఆయనకి అంత గురుత్వం వీళ్ళంటే. ఆమెను తీసుకెళ్ళాడు. శుక్రాచార్యులు కూడా వచ్చాడు. నేరుగా సభ చేసి, ఆ సభలో అందరి సమక్షంలో చెప్పాలి కదా, కూతుర్ని పిలిపించాడు. కూతుర్ని ఆమెతో కూడా 100 మంది ఉన్నారు, పరిచారిక జనం అంతా కూడా. వీళ్ళందరినీ కూడా జీవితాంతం మీరు దేవయాని అట్టు చెప్తే వినాలి, దేవయాని సేవ చేస్తూ ఉండాల్సిందేను. ఇక మీదట రాజహోదాతో దేవయాని ఉంటుంది, మీరు సేవకా హోదాతో ఉండాలా అని చెప్పి ఒక చట్టం చేసేసాడు. సో ఇంకా రాజాజ్ఞను పాటించాల్సింది ఎవరైనా మేము చేయనని చెప్పడానికి లే. అప్పటి నుంచి శర్మిష్ఠ దేవయానికి దాసిగా మారిపోయింది. దాసిగా మారిపోయి సేవ చేస్తూ ఉంది. ఆ సేవ చేసేటువంటి సందర్భంలో చాలా రోజులు అయిపోయింది. చాలా రోజులైన తర్వాత ఒకానొకసారి వీళ్ళందరూ కలిసి మళ్ళీ మాట్లాడుకుంటున్నారు, చేస్తున్నారు, అన్నీ ఉన్నాయి. కాకపోతే ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు మాట్లాడుకొని కొంచెం మనస్సులో భేదాభిప్రాయం మాత్రం ఉందన్నమాట. చేస్తున్నారు. యయాతి మహారాజు ఒకరోజు మరలా అదే అరణ్యంలో వేటాడుకుంటూ వచ్చాడు. వచ్చేటోటికి దేవయానిని చూశాడు, శర్మిష్ఠను కూడా చూశాడు. కానీ యథార్థంలో ఆయన శర్మిష్ఠ అంటేనే ఇష్టపడ్డాడు. శర్మిష్ఠ రాజకన్య, ఏమో బ్రాహ్మణ కన్య. ఈయనను చూడంగానే దేవయాని మోహించిందన్నమాట. మోహించి నన్ను వివాహం చేసుకో అని చెప్పింది. శర్మిష్ఠ అంటే శర్మిష్ఠ మా దాసి, శర్మిష్ఠను కాదు వివాహం చేసుకునేది, నన్ను అని చెప్పింది అన్నమాట. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, లేదు నువ్వు బ్రాహ్మణ కన్యవు, బ్రాహ్మణ కన్యను రాజులు వివాహం చేసుకోకూడదు, ఇది వేద విరుద్ధమైనటువంటి విషయము, కాబట్టి నిన్ను నేను వివాహం చేసుకోను అని యయాతి మహారాజ్ చెప్పాడు. చెప్తే అప్పుడు ఆమె ఏమన్నదంటే, ఇదేమీ తప్పు లేదు, మా నాయనతో చెప్పి నేను ఒప్పిస్తాను, ఈ దోషం అనేటువంటిది లేకుండా ఉండేటట్టు అపక్రమ దోషం అంటే వేద విరుద్ధమైనటువంటి ఈ దోషం లేకుండా నేను మా నాన్నగారితో మాట్లాడతాను, ఎట్లయినా మీరే నన్ను చేసుకోవాలి అని చెప్పి ఇంకా ఏమో ఎదురు చెప్పేటట్టు కాకుండా ఆ విధంగా మాట్లాడి శుక్రాచార్యులు పిలిపించారనమాట. సరే, శుక్రాచార్యులు వచ్చి అక్కడంతా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత మా అమ్మాయిని చేసుకోండి మీరు అని చెప్పి శుక్రాచార్యులు చెప్పాడు. చెప్తే ఈ రాజు ఏమంటే, వేద విరుద్ధం కదా అది, మీరెట్టి చెప్తారు బ్రాహ్మణులుగా ఉండి అని చెప్తే, అది వేద విరుద్ధం లేదు నాయన, అపక్రమ దోషం రాదు. మామూలుగా బ్రాహ్మణమ్మాయిని రాజు చేసుకోవడం అనేటువంటిది తప్పు, కానీ నా కుమార్తెను పెళ్లి చేసుకుంటే మాత్రం నీకు అపక్రమ దోషం రాదు అని శుక్రాచార్య చెప్పాడు. ఎట్లా అని అడిగాడు ఆయన. దానికి ఒక కారణం ఉంది, చెప్తాను విను అన్నాడు. ఏమంటే, పూర్వ విషయాన్ని చెప్పాడు అనమాట. అక్కడ అంటే ఆయన అబద్ధం చెప్పకూడదు కదా. ఒకప్పుడు నా కుమార్తె ఒక దివ్య తేజస్సుతో వెలిగిపోతూ తపస్సు చేసుకునేటువంటి సందర్భంలో, నేను తపస్సు చేసుకునే సందర్భంలో మా కుమార్తె యవనంలో ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు కూడా యవనంలోనే ఉంది, మంచి యవనంలో ఉండే సందర్భంలో ఒక విషయం జరిగింది అన్నాడు. ఏమిటి అంటే, దేవగురు బృహస్పతి ఉన్నాడు కదా, యయాతి మహారాజుకి శుక్రాచార్యులు చెప్పే విషయం. అంటే నీకు దోషం లేదని చెప్పేదాన్ని నిర్ణయం చెప్తున్నాడు అనమాట. నేను కష్టపడి, అంటే బృహస్పతి ఉన్నాడు, బృహస్పతికి కచుడు అనే కొడుకు ఉన్నాడు. నేను రాక్షస గురువును, ఆయన దేవగురు. కానీ దేవతలకు రాక్షసులకు ఉండే సమస్య ఏంటంటే, దేవతలు చంపేస్తే చనిపోవడంలే, వాళ్ళు అమృతం దాగి ఉన్నారు. అమృతం దాగేసి ఉన్నందువల్ల వాళ్ళు మరణించడంలే. కానీ రాక్షసులందరూ కూడా మరణిస్తున్నారు. రాక్షసులందరూ మరణిస్తూ ఉన్నారు. మరణిస్తూ ఉన్నప్పుడు దేవతలు కూడా కొంతమంది మాత్రమే మరణించిన నిర్జరులుగా ఉన్నారు. కొంతమంది మరణిస్తున్నారు, కొంతమంది మరణించడం లేదు. రాక్షసుల్లో మాత్రం అందరూ మరణిస్తున్నారు. అందువల్ల నేనేం చేశానంటే,
దేవతల కంటే రాక్షసులే గొప్పగా ఉండాలి, అప్పుడప్పుడు దేవతలు వచ్చి వీళ్ళని చంపేసిపోతున్నారు, వీళ్ళను మనం బ్రతికించుకోవాలి కదా అనేటువంటి ఉద్దేశంతో నేనేం చేశానంటే మృత సంజీవిని విద్య అనేటువంటి సాధించాలా అని ఈశ్వరుని గురించి తపస్సు చేయడానికి పోయినాను. ఈశ్వరుని గురించి తపస్సు చేసి 1000 సంవత్సరాలు ఒక మర్రి చెట్టుకు తల క్రిందులుగా వేలాడుతూ క్రింద అగ్నిహోత్రాన్ని పెట్టుకొని నేను తపస్సు చేశాను. ఆ ఘోరమైనటువంటి తపస్సుకు మెచ్చి ఈశ్వరుడు నాకు ప్రత్యక్షమైనాడు. ఈశ్వరుడు ప్రత్యక్షమైనప్పుడు నాయన శుక్రాచార్య నీకేం వరం కావాలని అడిగాడు. అడిగితే నాకు మృత సంజీవని విద్య కావాలి. మా రాక్షసులు ఎవరైనా చనిపోతే నేను కానీ ఆ మంత్రాన్ని కానీ జపిస్తే వాళ్ళు లేచి కూర్చోవాలి. ఇది మృత సంజీవని, మృత అంటే చనిపోయినటువంటి వాళ్ళు బ్రతికించేటువంటి మంత్రం కావాలని అడిగాడు. అప్పుడు ఈశ్వరుడు అలాగేనని చెప్పి నీ తపస్సుకు మెచ్చానని చెప్పి మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ మంత్రం ఏమిటో తెలుసా యయాతి మహారాజా? త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షే జపామృతాత్. అది మంత్రం. ఆ మంత్రాన్ని ఈశ్వరుడు నాకు ఉపదేశించాడు. ఈ రోజు నుంచి ఎవరైనా మరణించినప్పుడు నువ్వు కానీ ఈ మంత్రాన్ని కానీ జపిస్తే, ఒక్కసారి జపిస్తే వాళ్ళు లేచి కూర్చుంటాడు. యయాతి మహారాజా, ఆ మంత్రం మీకు కూడా వచ్చు కదా? వచ్చు, మనందరికీ వచ్చు. అందరూ పుస్తకాలు పెట్టుకొని చదివిన వాళ్ళందరికీ వచ్చు. ఎవరు ఆ మంత్రం చెప్పినా చనిపోయిన మనిషి దగ్గర కానీ ఆ మంత్రం చెప్తే వాడు అసలు లేవడు. ఇంకా కొన ఊపిరితో ఉండేవాడు మన మంత్రాన్ని వినలేక చచ్చిపోతాడు కావాలంటే. కాబట్టి ఎవడు మీరు పుస్తకాలు చూసి చదువుకున్నా, టీవీల్లో విన్నా, టీవీల్లో ఉపదేశాలు విన్నా, మామూలుగా వాళ్ళు చెప్పే మంత్రోపదేశాలు విన్నా మీరు జపం చేస్తే ఆ మృత సంజీవిని విద్య ఫలితం మీకు ఉండదు అని శుక్రాచార్యులకు ఈశ్వరుడు చెప్పిన విషయాన్ని చెప్తున్నాడు యయాతి మహారాజుకు. నేను ఒక్కడిని చెప్తే మాత్రమే లేచి కూర్చుంటాడు. ఆ మంత్రం వేదంలో ఉండేది, అందరికీ వచ్చు ఆ మంత్రం. అదే మంత్రం శుక్రుడు చెప్తాడు. నువ్వు చెప్తే మాత్రమే లేస్తారు నాయన, నేను చెప్పినా లేస్తారు ఈశ్వరుడు చెప్పాడు. అంటే నేను మృత్యుంజయుడిని కాబట్టి నేను చెప్పించినా నువ్వు చెప్పించినా మాత్రమే ఆ మంత్రం చెప్తే బ్రతుకుతారు, ఇంకెవరు చెప్పినా బ్రతకరు అని చెప్పాడు. ఆ ఉపదేశాన్ని నాకు చేశాడు. నేను ఆ రోజు నుంచి వచ్చేసాను. వచ్చిన తర్వాత మా రాక్షసులు కానీ ఎవరైనా చనిపోతే మళ్ళీ మృత సంజీవిని విద్య నేను జపం చేస్తే వాళ్ళు లేచి కూర్చునేది. మంత్రం చెప్తే చాలు. అంటే వాళ్ళ దగ్గరికే పోయి చెప్పలే, వాళ్ళని ఉద్దేశించి చెప్పినా కానీ ఆ తేజస్సు నేరుగా పోయి వాళ్ళని లేచి కూర్చోబెడుతుంది అనమాట. అటువంటి విద్య నా దగ్గర ఉంది. సరే జరుగుతుంది. మా దేవయాన్ని నేను ఏదో సాక్కుంటూ చేస్తున్నాము. ఆ కచుడు అంటే దేవగురువు యొక్క కొడుకు ఆ విద్య నేర్చుకోవడానికి నా దగ్గరికి వచ్చాడు. అంటే దేవతలకు తెలియదు ఆ విద్య. దేవతలు అమృతం తాగి ఉన్నారే కానీ అమృతం తాగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు చనిపోతే ఎట చేయాలని చెప్పి దేనికైనా ఈ విద్య మన దగ్గర ఉంటే మంచిదని ఈయన్ను సేవించడానికి వచ్చాడు. అలాగే సేవిస్తున్నాడు. సేవిస్తూ ఉంటే ఆయన నాకు ఏదన్నా ఉపదేశం చేయండి, ఇప్పుడు కాదు, దీన్ని అంత సులభంగా చెప్తారా? చెప్పరు కదా. ఆయన ఉపదేశిస్తే అది ఫలిస్తుంది అనమాట. ఈశ్వరుడు చెప్పంగానే శుక్రుడికి ఎట్ట పనిచేసిందో ఈయన ఎవరికి ఉపదేశిస్తారో వాళ్ళకి పనిచేస్తుంది అది. సరే చాలా శ్రద్ధగా సేవ చేస్తున్నాడు కచుడు. ఇటు గురుపుత్రిని కూడా తల్లితో సమానంగా చూస్తున్నాడు. గురువును సేవిస్తున్నాడు. వాళ్ళ పశువులు మేపుకొని వస్తున్నాడు. ఇవన్నీ వాళ్ళ సేవలన్నీ చేస్తున్నాడు మంత్రం కోసం. దేవయానికి కచుడు అంటే చాలా ఇష్టం కలిగిందనమాట. ఏమంటే అతని ప్రవర్తన చూసి చాలా సంతోషపడింది. సరే జరుగుతుంది. ఇష్టంగా కూడా ఉంది. ఆయన కూడా ప్రేమగానే వాళ్ళని చూస్తున్నాడు. ఇంట్లో బిడ్డ మాదిరి ఉన్నాడు. వాళ్ళు కలిసిమెలిసి ఉన్నారు. అసలు ఎట్లా పరిస్థితి ఏర్పడ్డదంటే కచుడిని చూడకుండా దేవయాని ఉండలేనటువంటి పరిస్థితి వచ్చింది. ఒకానొక రోజు ఏం జరిగిందంటే ఈయన ఆవును తోలుకొని అడవికి వెళ్ళాడు. ఆవును తోలుకొని అడవికి వెళితే ఆవును మేపుకుంటున్నాడు. అక్కడ గురువు గారి ఆవును మేపుతున్నాడు. అప్పుడు కొరవ రాక్షసులు ఏం చేశారంటే, ఇతను సేవించడానికి రాలేదు, మన శత్రువుల యొక్క గురువు గారి కొడుకు కదా ఈయన, ఏదో మంత్రం నేర్చుకొని పోయి మనం
మన మాదిరి వీళ్ళు కూడా అభివృద్ధి చెందడానికి అని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే కచుడిని ఒక చెట్టుకు కట్టేశారనమాట. చెట్టుకు కట్టేసేసి దారుణంగా కొట్టి చెట్టుకు కట్టేసి చంపలా, బ్రాహ్మడు కదా చంపితే మళ్ళీ దోషం వస్తుందని కట్టేసేసి ఆవును తోలుకొని ఇంటికి వచ్చేసారు. ఆవుని తరిమేశారు, ఇంటికి వచ్చేసింది ఆవు. తర్వాత ఆ రోజు రాత్రంతా, ఆ రోజు పగులంతా రాత్రంతా ఆయన రాలేదు. రెండో రోజు పగులంతా చూశారు, రాలేదు. ఆమెను వీళ్ళు ఏమంటే పరవాళ్ళు ఎట్టుపోయినాడు, కచుడు ఎట్టుపోయినాడు అంటే ఎట్టుపోయినాడో పుల్లు సింహాలు తినేసాయి, ఏమో ఎట్టుపోయినాడు అడవుల్లో కనపడలేదని చెప్పేశారు. అప్పుడు దేవయాని దుఃఖానికి అంటే బాధపడుతుందన్నమాట. ఆహారం తీసుకోకుండా అసలు మన దగ్గర ఉండేటువంటి కచుడు ఎట్టపోయినాడు నాన్న, మన కచుడు లేకపోతే ఎట్లా అని చెప్పి ఏడుస్తుంటే, అమ్మ నువ్వు బాధపడుతుండు, నాకు కూడా బాధగానే ఉంది, వాడంత మంచివాడు కనపడడం లేదని ఆయన దివ్య దృష్టితో చూశాడు. దివ్య దృష్టితో చూస్తే చెట్టుకు కట్టేసి ఉన్నారు. 2 రోజుల నుంచి ఆహారం లేదు, ఏమీ లేదు, నీరసించుకున్నాడు. అప్పుడు ఆయన కొట్టేసి ఆ స్పృహ తప్పి ఆయన చచ్చిపోయినాడు. అసలు ఏమంటే వీళ్ళు పూర్తిగా చంపల, 2 రోజులు అయ్యేటట్టుకి ఏం ఆహారం లేక బాగా కొట్టేసి వచ్చేసారు, చనిపోయినాడు. చనిపోయినాడు కదా అని అంటే అప్పటికి వీళ్ళు దేవతలు కదా, అమృతం దాగి ఉన్నారు కదా, బ్రతికారు కదా అని మీకు సందేహం రావచ్చు. ఇందాకనే చెప్పుకున్నాను, కొంతమంది దేవతలు తాగలేదు, ముఖ్యమైన వాళ్ళు దాగి ఉన్నారు కానీ అందరూ తాగలేదు. ఈయన చనిపోయినాడు. ఇట్లా చనిపోతున్నారు దేవతలనే వాళ్ళు బ్రతికించుకోవడానికి ఆ విద్య కోసం వచ్చిందనమాట. అప్పుడు ఈయన మృత సంజీవని విద్యను ప్రయోగించాడు. ప్రయోగిస్తే ఇంటి దగ్గర కూర్చొని నేరుగా ఒక తేజస్సు మాదిరి నేరుగా ఆ విద్య పోయి ఆ కచుడిలో ప్రవేశిస్తే కచుడు మళ్ళీ బ్రతికి ఆ తాళ్ళు దింపుకొని వచ్చేసాడు. ఇంటికి చేరిపోయినాడు. ఇంటికి చేరి మామూలుగా ఉన్నాడు. ఇది రాక్షసులు గమనించారు. అంటే ఈయన ఏ రోజైనా సరే ఇతన్ని మనం చంపేసినా కానీ బతికిస్తాడు అనుకొని ఇతన్ని చంపేయాలా, ఇతను మన శత్రువు, మన మంత్రాన్ని తీసుకోపోవడానికి వచ్చాడని చెప్పి ఒకరోజు ఏం చేశారంటే ఆ కచుడిని చంపేశారు. చంపి కాల్చేశారు. కాల్చి బూడిద చేసేసి ఆ బూడిదనేమంటే కల్లులో కలిపారు. శుక్రాచార్యులు కళ్ళు తాగే అలవాటు ఉందన్నమాట. ఈ కళ్ళులో కలిపి ఆయన ఇష్టంగా తాగేవాడు, తాగిచ్చేసారు. ఆయన సంతోషంగా తాగేసాడు, అయిపోయింది. బూడిద చేసి కలిపేశారు దాన్ని. ఈయన హాయిగా పండుకొని నిద్రపోతున్నాడు. ఆ రోజు అయిపోయింది, 2వ రోజు అయిపోయింది, కచుడు మళ్ళీ కనపడి మళ్ళీ కచుడు కనపడకపోయేటప్పటికి దేవయాని వచ్చి కచుడు రాలేదు అంటే, అమ్మా ఎక్కడికి పోయినా ఇబ్బంది లేదు, నేను బ్రతికిచ్చి తీసుకువస్తాను, నాకు ఇబ్బందే లేదు, మన దగ్గర విద్య ఉంది కదా, నీకేం భయం లేదు పో అన్నాడు. అట్టు కాదు, నాకు తీసుకోరా అని చెప్తే 2 రోజులైంది, ఒక 5-6 రోజులు అయిపోయింది, ఎక్కడే కనపడలే కచుడు. ఇప్పుడు మళ్ళీ యోగ దృష్టితో చూశాడు. చూస్తే ఆయన కడుపులోనే ఉన్నాడు, తాగేసి ఉన్నాడు కదా. అయ్యో కడుపులోనే ఉన్నాడే, ఎంత పొరపాటు చేశాను నేను, ఈ సురాపానం చేసినందువల్ల కదా ఇట్లా జరిగిందని ఆ రోజు నుంచి సురాపానాన్ని నిషేధిస్తూ ఇంకా బ్రాహ్మణులుగా ఉండేటువంటి వాళ్ళు ఇవి మద్యం సేవించకూడదు అని శాపం పెట్టాడు. చెప్తే అట్టుగా చేస్తే ఘోరమైన పాపం వస్తుంది అని, ఒక్క బ్రాహ్మణులే కాదు ఎవ్వరూ కూడా తాగకూడదు అని శాపం పెట్టాడు. సరే, శాపం పెట్టినప్పుడు ఆ శాపం జరగాలనేది ఏముంది అనుకుంటాం మనం, దాన్ని చట్టం చేస్తారు. ఇటువంటి ఋష్యాదులు చెప్పినప్పుడు జీవో పాస్ చేసేస్తారనమాట. అంటే వాళ్ళు ప్రభుత్వం ఏం చేస్తుందంటే పలాని వాడు చెప్పిన దాన్ని మాకు నచ్చింది, దాన్ని చేస్తున్నామని జీవో పాస్ చేసినట్టుగా బ్రహ్మదేవుడు వాళ్ళందరూ కూడా ఆ రోజు నుంచి దాన్ని అమలు చేసేసారు. అమలు చేయడం అంటే ఇంక ఎవడు తాగినా దోషం అనమాట, పాపం కింద చేసేసారు. సరే, బ్రతికిచ్చాడు, మృత సంజీవని విద్య పెట్టి బ్రతికించాడు. లోపల బ్రతికాడు కచుడు, బ్రతికాడు, బాగానే ఉంది. బయటికి ఎట్టొస్తాడు? ఇంకా బయటకు వస్తే శుక్రాచార్యులు చచ్చిపోతాడు, చీల్చుకొని బయటకు వచ్చేస్తాడు, ఇంక శరీరమే లేకుండా పోతుంది. ఎట్లా చేయాలని అప్పుడు కచుడితో చెప్పాడు, నాయనా నువ్వు బయటికి రావాలంటే నేను చచ్చిపోవాలి, తను చీల్చుకొని రావాలి, కానీ నువ్వు నన్ను బతికిస్తావా అన్నాడు. తప్పకుండా బ్రతికిస్తాను గురువరి అన్నాడు. మన ఓట్లను దుర్మార్గులైతే బ్రతికిరనమాట. కచుడు పాపం అటువంటి ఉద్దేశం ఏం లేదు ఆయనకి, బృహస్పతి కుమారుడు కాబట్టి బ్రతికిస్తానన్నాడు. అప్పుడు పలుకు నాయన అని చెప్పి
త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేయమామృతాత్ అని ఉపదేశం చేశాడు. కచుడు పలికాడు, బయటకు వచ్చి అన్నాడు. శుక్రాచార్యులు చీల్చుకొని బయటకు వచ్చేసాడు. బయటికి వచ్చిన తర్వాత వెంటనే ఆ మంత్రాన్ని చెప్పి గురువు గారిని శుక్రాచార్యులు బ్రతికించేశాడు. ఇదంతా దేవయాని చూస్తుందన్నమాట. చూస్తూ సరే ఇంత మంచివాడు కదా కచుడు, అందులో మా బ్రాహ్మణుడు, ఈయన పెళ్లి చేసుకుంటే బాగుండు అని ఆమె కోరికుంది మనసులో. సరే ఇంక విద్య నేర్చుకున్నాడు కాబట్టి ఇంక పోయొస్తానని చెప్పి పని అయిపోయింది కదా, వచ్చిన పని రెండో రోజు మూటాముల్లా సర్దుకొని బయలుదేరేశాడు. ఇందుకోసమే కదా వచ్చింది ఆయన. బయలుదేరిపోయేటప్పుడు దేవయాని అడిగిచ్చి ఆ సమయంలో శుక్రాచార్య లేడు అక్కడ. బయలుదేరిపోతూ నేను పోయొస్తానని చెప్తే, అంటే శుక్రాచార్య దగ్గర సెలవు తీసుకున్నాడు, పోయి రమ్మన్నాడు ఆయన. సరే దేవయానికి కూడా చెప్పేసి పోదామని అక్కడే, అంటే ఆ ఇంట్లోనే ఒక తట్టిన ఉన్నాడు, ఒక రూమ్లో ఉందన్నమాట. అక్కడికి పోయి చెప్పేసి రావడానికి పోయాడు. చెప్పేస్తే లేదు, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు వెళ్ళిపోవడానికి లేదు, నన్ను పెళ్లి చేసుకో అని అడిగిందనమాట. ఇంక వెళ్ళిపోతే రాడని చెప్పి అడిగేసింది. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు నా సోదరుతో సమానము, గురుపుత్రివి, నిన్ను నేను ఎట్లా వివాహం చేసుకుంటాను, నాకు ఆ ఉద్దేశం లేదు, నిన్ను నేను పెళ్లి చేసుకోలేను, ఏమనుకోవద్దు అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు నన్ను కోరి నేను ఇంత సేవ చేసి 2 సార్లు నువ్వు మరణిస్తే నేను బ్రతికించేదానికి మా నాయనకి చెప్పి ఇవన్నీ చేస్తే, నువ్వు కేవలం విద్య కోసం వచ్చి ఆ విద్య రాగానే వెళ్ళిపోతున్నావు కదా, మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి, మా మీద ప్రేమ లేదు కదా నీకు అని చెప్తే, నువ్వు అది చెప్పే తప్పు, నేను వివాహం చేసుకోను అని చెప్పాడు. అట్లయితే నువ్వు నన్నే వివాహం చేసుకోవాల్సిన అవసరం లేదు. మా దగ్గర ఏ అవసరం కోసం వచ్చావో ఆ అవసరం కూడా నీకు అవసరం లేదు. కాబట్టి మృత సంజీవిని విద్య నీకు పని చేయకుండా పోగా కానీ శాపం పెట్టేసింది. శాపం పెట్టేటువంటి ఈయనేమన్నాడంటే, సరే పోనీలే, శాపం పెట్టినా పర్వాలేదు, నేను నిన్ను నా చెల్లెలుగానే చూస్తాను, ఏదో కోపంలో శాపం పెట్టావు, నాకు పని చేయకపోయినా నేను ఎవరికి ఉపదేశిస్తానో వాళ్ళకి పని చేస్తుందిలే, ఇబ్బంది లేదు. ఆయన చెప్తే ఏమో బ్రతకడు, ఇంకా ఆయన ఎవరికైనా ఉపదేశిస్తే బ్రతుకుతారు అని చెప్పి చెప్పాడు. చెప్పిన తర్వాత చెప్పేసి పోతూ, నేనింత కష్టపడి నేర్చుకున్నటువంటి విద్యను నాకు కాకుండా చేశావు కాబట్టి నీకు కూడా ఒక ప్రతిశాపం ఇస్తున్నాను. నీకు బ్రాహ్మణుడు భర్త దొరకకుండా పోగాక, నువ్వు బ్రాహ్మణ కన్య మాట్లాడాల్సినట్టు నువ్వు మాట్లాడలేదు, ధర్మాన్ని వ్యతిరేకించి నువ్వు మాట్లాడావు కాబట్టి నిన్ను బ్రాహ్మణుడు వివాహం చేసుకోడు అని శాపం పెట్టేశాడు. కచుడు వెళ్ళిపోయాడు. దేవయాని కూడా అయిపోయింది. ఆ శాపం ఉంది నాయన. యయాతి మహారాజా, శుక్రాచార్యులు చెప్తున్నాడు, మనం మర్చిపోయినాం ఎక్కడున్నాం. కాబట్టి అపక్రమ దోషం రాదు. మా అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకున్నందువల్ల బ్రాహ్మణ కన్యను చేసుకున్న పాపం నీకు రాదు. ఆ అమ్మాయికి శాపం ఉంది. ఆ శాపం వల్ల ఆ అమ్మాయి నువ్వు చేసుకోకపోయినా, ఎవరు చేసుకోకపోయినా, బ్రాహ్మణులైతే చేసుకోరు, ఇంకా రాజులే చేసుకోవాలి, ఇంకెవరైనా చేసుకోవాలి. కాబట్టి నువ్వు వివాహం చేసుకో అని చెప్పి శుక్రాచార్యులు ఆ యొక్క యయాతి మహారాజుకు చెప్తే, ఆ మాటలు విని సమ్మతించాడు. ఆయన సమ్మతించి దేవయానిని వైభవంగా వివాహం చేసుకున్నాడు. శుక్రాచార్యులు కన్యాదానం చేసుకున్నాడు. వైభవంగా పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత ఇంకా అత్తగారింటికి, అంటే ఆయన యయాతి రాజు ఆమెను తీసుకెళ్తాడు కదా, తీసుకెళ్ళేటప్పుడు నా సేవకాజనం కూడా రావాలని చెప్పింది అనమాట. సేవకాజనం శర్మిష్టతో కూడా 100 మంది పని వాళ్ళు అందరూ కూడా బయలుదేరేసి, ఇంకా దాసి అటు చెప్తే అటు వినాలి కదా, ఈ దాసదాసి జనాన్నంతా కూడా తీసుకుని వైభవంగా యయాతి మహారాజు ఉండేటువంటి దగ్గరకు, ఆ రాజ్యానికి వీళ్ళు బయలుదేరారు అనమాట. బయలుదేరిపోయేసి ఈమె పట్టపురాణిగా ఉన్నది, ఎవరు దేవయాని, శర్మిష్ట సేవకురాలుగా ఉంది. ఆ విధంగా వాళ్ళు చేస్తుండేటువంటి సమయంలో ఈ యయాతి మహారాజు సామ్రాజ్య పరిపాలన చేస్తున్నాడు. సామ్రాజ్య పరిపాలన చేసేటువంటి సందర్భంలో దేవేంద్రుడు చాలా సంతోషపడి ఆయనకు
ఒక దివ్య రథాన్ని ఇచ్చాడు అనమాట. దేవేంద్రుడు బహూకరిచ్చాడు. ఆయన వైభవంగా పెళ్లి చేసుకుని సామ్రాజ్యం చేసే సందర్భంలో ఈయన చాలా బాగా సామ్రాజ్యం చేస్తున్నాడని చెప్పి ఆ వైభవంగా ఉండే సందర్భంలో ఇచ్చాడు. అది దివ్యాశ్వాలు బూంచినటువంటి ఒక రథం. అశ్వాలు దివ్యాశ్వాలు, మామూలు గుర్రాలు కాదు. అవి ఎక్కడికైనా పోగలిసినటువంటి శక్తి కలిగినటువంటి గుర్రాలు. ఆ గుర్రాలు పూంచినటువంటి ఆ రథాన్ని ఇచ్చాడు. ఆ రథంలో ఈయన అధిరోహించి మొత్తం భూగోళాన్నంతా కూడా 2-3 రోజుల్లోనే తిరిగేవాడట. ఆ 2-3 రోజుల్లోనే భూగోళాన్నంతా తిరిగే శక్తి కలిగినటువంటి ఈ రథం మీద ఈయన ప్రయాణిస్తూ దిగ్విజయ యాత్ర చేసి అందరినీ కూడా జయించి ఆ మహారథి అని పేరు తెచ్చుకున్నాడు. మహారథి అని యయాతి మహారాజు పేరుందనమాట. ఆ రథంలో విహరిస్తూ చేస్తూ ఉన్నాడు. కొంతకాలానికి ఈ దేవయానికి 2 కొడుకులు పుట్టారు. ఆ 2 కొడుకులు ఎవరనే విషయాన్ని మనం తర్వాత తెలుసుకుందాం.